నమస్తే అండి. నమస్తే. అయోధ్య విరాళాల ఏమన్నది? అక్రమాలు. ఓకే. సార్ నమస్తే అండి. నమస్తే. అయోధ్య విరాళాల అక్రమాలకు సంబంధించి సిట్ విచారణ అయితే చాలా వేగంగానే జరుపుతోంది. విచారణ అయితే జరుగుతోంది గానీ, అందులో వస్తున్న రిజల్టే కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి అంటున్నారు చాలా మంది. ఇప్పుడు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ గారికి క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆ తర్వాత వన్ బై వన్ కాస్త టైం తీసుకుని గ్యాప్ తీసుకుని అందరికి క్లీన్ చిట్ ఇచ్చేస్తే మరి ఎందుకు అక్కడ అక్రమం ఎట్లా జరిగినట్టు, ఎవరి ప్రమేయం ఉన్నట్టు? ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడే మనకి ఒక 10 మంత్స్ నుంచి రసీదే ఇవ్వలేదు అంటున్నారు. రసీదులు అనేది విరాళాలకి ఇవ్వటం అన్ని సందర్భాల్లోనూ కుదిరే వ్యవహారం కూడా కాదు. అంటే అక్కడున్న ఎక్స్ ఎంప్లాయీ చెప్పారు మహిపాల్ సింగ్ గారు. అదే అంటే అన్ని సందర్భాల్లోనూ అంటే వచ్చే విరాళాలు ఏ రూపంలో వస్తున్నాయి అనేది. కొంతమంది ఇప్పుడు తిరుమల తిరుపతి అనుభవం ఉంది మనకి. వెళ్ళి ఆ హుండీలో పడేస్తూ ఉంటారు కొంతమంది స్పెసిఫిక్గా మా పేరు మెన్షన్ చేయకండి అని చెప్పి వెళ్ళి దేవస్థానంలో గుప్తదానాలు చేసి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అన్నిటినీ గుప్తదానాలుగానే స్వీకరిస్తూ ఎవరైనా ఇన్సిస్ట్ చేస్తే అంటే దానికి ఏదో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఏదో ఉంటుంది, ఉన్నప్పుడు అడుగుతారు అవతల వాళ్ళు. అడిగినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా విరాళానికి రసీదు ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో బేరాలు ఆడే పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి సంస్థల దగ్గర ఇవి మాత్రమే కాదు, ఇంకా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి చాలా సంస్థలకి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అలాంటి సంస్థలకు ఏం చేస్తారంటే వీళ్ళు కొంత మొత్తం ఇచ్చి దానికి మించిన మొత్తానికి రసీదులు తీసుకుంటారు. అలాంటి కార్యక్రమాలు కూడా ఏవైనా జరిగితే జరుగుండొచ్చు. రసీదులు ఇచ్చినవి ఆ ఏరియాలో ఇచ్చుండొచ్చు. కాబట్టి దానికి ఆ రసీదు ఇవ్వటానికి సంబంధించి కూడా బేరాలు నడుస్తాయి. వీళ్ళకి కొంత డబ్బులు ముడతాయి. ముడుపులు, వ్యక్తిగతమైనటువంటి ముడుపులు అవి కూడా తీసుకున్నారు వాళ్ళు. ఇన్ని అక్రమాలకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగలేదు అనేది వాస్తవం. నిజానికి ఆయన ఆ రాయ్ గారి ఇల్లు వాటి ప్రస్తావన చేశారు ఈ మధ్యకాలంలోనే. అంటే ఆయన చాలా తక్కువ స్థాయిలో వచ్చారు, ఆయన విపరీతంగా సంపాదించాడు, అది కనిపిస్తూనే ఉంది, విజిబుల్గానే ఉంది ఆయన ప్రాపర్టీ అంతా అని మాట్లాడారు ఆ రోజున. మరి ఇప్పుడేమో ఆయనకి ఏ సంబంధం లేదు, ఆయన అటువంటి ఏ తప్పు చేయలేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు. మిగిలిన మెంబర్స్ ఎవరైతే ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్నారో వాళ్ళందరి పరిస్థితి అదే. కానీ ఎవరో ఒక విక్టిమ్ని అయితే బయటకు చూపిస్తారు రేపొద్దున. చూపించి ఒక మనిషిని క్లోజ్ చేసి మేబీ ఒక అకౌంటెంటో లేకపోతే ఒక క్లర్కో ఎవరో ఒక చిన్న వ్యక్తి మీదకి నెట్టేస్తారు మొత్తం కథ అంతా. నెట్టి అక్కడ కొంత మేరకు అక్రమం జరిగింది, మేము పర్సూ చేయలేకపోయాం, మేం కనిపెట్టలేకపోయాం, అందుకు సారీ అని వీళ్ళందరితో చెప్పించి అతనికి కొంత పేమెంట్లు ఇచ్చి అతనితో ఒక కమిట్మెంట్ తీసుకునే ఒప్పందం కేసు అంటారు. అలాంటి ఒప్పందం పద్ధతిలో ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి కోర్టులో నిలబెడతారు. ఇది ఎవరిని చూపించకుండా అయితే వాళ్ళు క్లోజ్ చేయరు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇంత చర్చ జరిగినప్పుడు ఇంతమంది ఇన్ని విధాలుగా మాట్లాడేసిన తర్వాత అందరికీ క్లీన్ చిట్లు ఇవ్వడం కుదరదు. ఎవరో ఒకళ్ళని బలిపశువుని చేయటం కోసం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంటారు. జనరల్గా మనకి బలిచ్చే ముందు ఆ జంతువుని అన్ని విధాలా బాగా చూసుకుంటారు, ఊరేగిస్తారు, పూలమాలలు వేస్తారు, ఇక దేవతలాగానే చూస్తారు ఆ జంతువుని. అలాగే ఉరి తీసే ముందు నీ చివరి కోరిక ఏమిటి అని అడిగి ఏదైనా తీర్చడానికి ప్రయత్నం చేసి అలాంటి పద్ధతులు ఉన్నాయి. అంటే ఆ ఏరియాలో బలిచ్చే ముందు ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం మనం చాలా గొప్పగా. ఇలాంటి కొన్ని భ్రమలు కల్పించి ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి బలిపశువుని చేస్తారు అక్కడ. దాంతో అలా ముగిసింది ఈ స్టోరీ అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సిట్టు విచారణ అంతా ఆ దిశగానే నడుస్తోంది. ఒకళ్ళనో ఇద్దరినో మొత్తానికి దోషుల్ని అయితే తేలుస్తారు. ఈ తేల్చటం గ్యారంటీ. దానిలో కీలక వ్యక్తులు, ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు, కమిటీ మెంబర్స్ ఉండకపోవచ్చు.
కానీ ఆ కమిటీ మెంబర్‌లో వీక్ మెంబర్‌ని ఎవరినైనా చూజ్ చేసుకోవచ్చు వాళ్ళు. లేదు స్టాఫ్ నుంచి ఒకళ్ళిద్దరిని ఎంపిక చేయొచ్చు. అటునుంచి ఒకళ్ళని, ఇటునుంచి ఇద్దరిని, ముగ్గురిని కలిపి నుంచోబెట్టొచ్చు రోడ్డు మీద. నుంచోబెట్టిన ప్రతి వాళ్ళకి ప్రాపర్ సెటిల్మెంట్ అయితే చేస్తారు. వాళ్ళ జీవితానికి ఈ జైలుకి వెళ్ళటం ద్వారా పొందేటువంటి బ్యాడ్ నేమ్ కావచ్చు, లేకపోతే కోల్పోయిన పరువుకి కానీ లెక్క కట్టి వారికి ఒక పేమెంట్ ఇస్తారు. కాబట్టి ఆ మేరకు కొని వ్యవహారం నడపాలని అనుకుంటున్నారు వాళ్ళు. కొనుగోలే. ఒక ముగ్గురు మనుషుల్ని కొనేస్తే అయిపోయేదానికి ఎందుకంత టెన్షను అని యోగి గారు అనుకుంటూ ఉండి ఉండవచ్చు. సో ఇప్పుడు అక్రమదారులందరూ ఇప్పుడు అక్కడ విరాళాలు అక్రమదారులకి మళ్లించిన వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు. వాళ్ళందరికీ ఆ శ్రీరాముడి రక్షణ దొరుకుతుంది. కానీ ఎవరో ఒక ముగ్గురికి మాత్రం దొరకదు. ఆ ముగ్గురు ఎవరు అనేది వాళ్ళు డిసైడ్ చేసి ఎవరి రేట్ ఏమిటి, ఎవరు చౌకగా వస్తారు దాకా క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి. ఎవడి అవసరాలు ఏమిటి ఇవన్నీ పరిశూ చేసి ఎవడు ఈ బాధ్యత భుజాన వేసుకుంటాడు. ఇప్పుడు మనం ఆ మధ్య ఇప్పుడు గ్యాంగ్ లీడర్ అని సినిమా చూసాం చిరంజీవి గారిది. అందులో అతనికి ఒక అవసరం ఉంటుంది, కుటుంబానికి డబ్బులు అవసరం ఉంటుంది. అక్కడ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ చేసినటువంటి అమ్మాయి కీలకం జీవితంలో. ఆవిడ ఎక్కడికో వెళ్ళాలి. ఆ సందర్భంలో ఆ ఆఫీసర్ అడుగుతాడు ఇతన్ని ఒక హెల్ప్. అడిగితే సరే అంటాడు. ఆ నేరం తన మీద వేసుకుంటాడు. తన మీద వేసుకుని ఆ అమ్మాయిని కాపాడుతాడు, అలాగే ఆ ఫ్యామిలీని కూడా కాపాడుతాడు అనే నేరేషన్లో కథ నడుస్తుంది. కానీ అది యాక్చువల్గా ఒప్పందం కేసు. ఒప్పందం అనే దాంతో వెళ్తాడు. తన ప్రయోజనం క్లియర్ చేసుకోవటం కోసం ఒక నేరాన్ని తల మీద చేసుకుని జైలుకి వెళ్ళటం. అలాంటి ఒక నాయకుడిని పట్టుకుంటారు ఇక్కడ. పట్టుకుని అతని సారథ్యంలో ఒక ముగ్గురిని లోపలేసి మసిపూసి మారేడికాయ చేయటం. సార్ చాలా బాధాకరం కదా. ఎందుకనంటే అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది ఎన్నో ఏళ్ల కళ హిందువులకి. ఎంతో పోరాటం చేసి ఎట్టకేలకు దాన్ని సాధించుకున్నారు వాళ్ళు చాలా శాంతియుతంగా. ఇక్కడ మనం శాంతియుతంగా ఏం కాదు, చాలా వైలెన్స్ అప్పుడు జరిగింది కదా సార్. ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత మంచిగా కూర్చుని మాట్లాడుకుని అంటే అంత ఈజీగా అయిపోతుందా అనుకున్నారు. మైనారిటీలని టెర్రరైజ్ చేశారు, బలంగానే భయపెట్టారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక క్లియర్ అఫిడవిట్ వచ్చేలా చూసుకున్నారు. మాకు అందులో భాగం అక్కర్లేదు, ఇంకెక్కడా కూడా స్థలాలు ఇవ్వక్కర్లేదు అని వాళ్ళు అఫిడవిట్ ఇచ్చేదాకా తెచ్చుకున్నారు. బయటకి ఎట్లా కనిపించింది అది? బయటకి ఎలా చాలా కూల్ అట్లా సాధించుకున్నారు వాళ్ళు. ఎందుకోసం అంటే దేవుడి కోసం అని అన్నప్పుడు సరే నువ్వేమన్నా చెయ్యి, దేవుని కోసం ఇంత జరిగిన తర్వాత ఇంకెంత భద్రంగా కాపాడుకోవాలి అదంతా ఎందుకు? వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. రాముణ్ణి మనమే క్రియేట్ చేశాము, మనమే రామాలయాన్ని నిర్మించాము. అసలు ఈ రామజన్మభూమికి సంబంధించిన పేటెంట్ రైట్స్ అన్నీ భారతీయ జనతా పార్టీవే. ఇందులో జరిగే మంచి కానీ చెడు కానీ దీనికి బాధ్యత భారతీయ జనతా పార్టీదే తప్ప బయట వాళ్ళు ఎవరికీ సంబంధం లేదు ఈ వ్యవహారంలో. మీరేవైనా ఇప్పుడు ఏ ప్రభుత్వాన్ని అయినా మీరు అవినీతి చేసుకుంటున్నారు, లేకపోతే ఈ సమస్యలు పరిష్కారం కావడం లేదు, ఎందుకు చేయటం లేదు అని అడిగితే మీరు అధికారంలో ఉండగా ఏం చేశారు అని సమాధానం చెప్తున్నారు. అదే ధోరణి ఇక్కడ కూడా యోగి గారి సమాధానం అదే. అసలు మేం ఆలయ నిర్మాణము అన్నప్పుడు, రామజన్మభూమి గురించి మాట్లాడినప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? మీరందరూ వ్యతిరేకించిన వాళ్ళు కాదా రామాలయాన్ని? మీరు ఇప్పుడు ఇక్కడేదో అక్రమం జరిగింది అనగానే ఇక్కడ వాలిపోయి వీళ్ళందరినీ కాకుల్లా పొడుచుకు తింటున్నారు. మీరందరూ అవతలకి పండి మేము పరిశీలి చేసుకోగలం అని మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఆయన మాట్లాడుతున్న ధోరణి చూస్తేనే అర్థమైపోతుంది. చూద్దాం, క్లీన్ చిట్ అయితే వచ్చింది చంపతరాయ్ గారికి. అందరికీ వస్తుంది. అయితే ఒక 3 అరెస్టులు అయితే గ్యారంటీగా ఉంటాయి. 3 నుంచి 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఆయన డిసైడ్ చేస్తాడు. అది ఎవరు అనేది చూడాలి మనం. ఎవరో కాదు, వాళ్ళు కింది స్థాయి వాళ్ళు, బలహీనులు ఉంటారు. ఆ బలహీనులకి వాళ్ళకున్న ఆర్థిక కష్టాలన్నీ తీర్చి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడతారు, జైల్లో పెట్టి. ఈసారికి ఈ కేసు వాళ్ళ మీదుగా క్లోజ్ చేసి భవిష్యత్తులో ఇలాంటివి ఇలా ఓపెన్ కాకుండా
ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఈ గుణపాఠాల నుంచి ఆ చర్యలన్నీ తీసుకుంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.